గగన్ టెంపుల్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. భూమి, ఎప్పుడు వస్తావు భూమి, ఎప్పుడు వస్తావు? నీ గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అసలు ఎక్కడున్నావు భూమి అని చెప్పి పాపం అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. అలా గగన్. భూమి మాత్రం తన రూమ్లో కూర్చొని ఏడుస్తూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, మువ్వా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే కన్నీళ్లు కవర్ చేసేసుకుంటుంది భూమి. ఏం లేదు చెర్రీ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఏం లేదు మువ్వా, కాఫీ తాగావా అని అడుగుతాడు. తాగాను అని అంటుంది భూమి. టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతారు. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది చెర్రీ, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని ఏడుస్తూ ఉంటుంది భూమి. హే మువ్వా, ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? నీ కళ్ళల్లో బాధ నాకు కనబడుతుంది, అసలు ఏమైంది అని అడుగుతారు. మీకు తెలియందేముంది, అంకుల్ ఆ ఇంటికి నన్ను వెళ్ళొద్దు అని చెప్పారు. పాపం శారదా ఆంటీ వాళ్ళు నా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటిది వాళ్ళని కలవలేకపోతున్నానని చాలా బాధగా ఉంది అని అంటుంది భూమి. అవునా? అయినా మావయ్య గురించి నీకు తెలిసిందే కదా మువ్వా, మావయ్య ఎప్పుడూ అంతే, ఒకరిపై కోపం పెంచుకున్నారంటే అది జీవితాంతం కంటిన్యూ చేస్తారు. అయినా ఇప్పుడు నువ్వేమీ బాధపడొద్దు, నువ్విప్పుడు పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడాలి అంతేనా అని అంటారు. ఒక్క నిమిషం చెర్రీ, నేను ఒకసారి గగన్ గారితో మాట్లాడాలి అని అంటుంది. ఏంటి, సోదరుడితోనా? అదెంత పని? నీ సంతోషం కోసం నేనేమైనా చేస్తాను అని చెప్పి అలా ఇంకా గగన్కి కాల్ చేస్తాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా వెయిట్ చేస్తూ అలా చెర్రీ ఫోన్ రావడంతో, ఏంటి వీడు ఫోన్ చేస్తున్నాడు, హలో చెర్రీ అని అంటారు. హలో సోదరా, ఎక్కడున్నావు అని అడుగుతారు. నేను బయటున్నానులే, ఎందుకు కాల్ చేశావు అని అడుగుతాడు గగన్. ఏం లేదు, మువ్వా నీతో మాట్లాడాలి అంటుంది అని ఫోన్ ఇంకా భూమికి ఇస్తాడు చెర్రీ. గగన్ ఒక్కసారిగా ఇంకా భూమి వాయిస్ వింటూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు. హలో గగన్ గారు అని అంటుంది. ఇంకా పాపం ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా గగన్, భూమి నిన్ను నేను రమ్మని చెప్పాను కదా, నువ్వు ఇంకా రాలేదేంటి భూమి అని అడుగుతాడు. పాపం అలా చెర్రీ కాదు గగన్ అడుగుతాడనమాట భూమిని. అది కాదు గగన్ గారు. గగన్ భూమితో, భూమి నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఇంకా గుడికి రాలేదేంటి అని అడుగుతాడు గగన్. గగన్ గారు, మీకు నేను ఒక విషయం చెప్పాలి, నేను మిమ్మల్ని కలవడం కుదరదు గగన్ గారు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. భూమి ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవును గగన్ గారు, నేను మిమ్మల్ని కలవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ అంకుల్ నన్ను బయటికి వెళ్ళొద్దు అని చెప్పారు, అందుకే నిన్ను కలవలేకపోతున్నాను గగన్ గారు అని అంటుంది భూమి. భూమి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఆయన చెప్పేది నువ్వు వినడమేంటి భూమి? అసలు నువ్వు ముందు పరిచయమైంది మాకు, నువ్వు ఉన్నది మా ఇంట్లో, నువ్వు హ్యాపీగా ఉన్నది ఇక్కడే, అలాంటిది అతను నిన్నగాక మొన్నొచ్చి కూతురంటే నువ్వు కూతురు అయిపోతావా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? ఆయన మాటల్ని నువ్వు ఇంతలా గౌరవించడం కూడా నాకు అసలు నచ్చటం లేదు భూమి అని అంటాడు గగన్. గగన్ గారు, మీరు నన్ను ఎన్నన్నా నేనేమీ చేయలేను, ఎందుకంటే నాకు ఆయనంటే గౌరవం, ఆయన నేను మా నాన్న లాంటి వాడిని అనుకుంటున్నాను కాబట్టి అని కాల్ కట్ చేస్తుంది పాపం. అలా వెంటనే భూమి ఇంకా గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. గగన్ బాధపడుతూ అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా గగన్ చూస్తూ శారద వీళ్ళందరూ, గగన్ ఏంటి నీ కోరిక తీరిందా, దేవుడికి బాగా నమస్కారం పెట్టుకున్నావా అని అడుగుతూ ఉంటుందన్నమాట శారద. పాపం ఏమీ మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. ఏమైంది గగన్కి, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అని శారద పూరి ఇద్దరు పాపం గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నక్షత్రాల ఇంకా హాల్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ టిఫిన్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి భూమి బయటికి వస్తుంది. ఓ నువ్వా, ఏంటి ఆ ఇంట్లో పని నుండి
మళ్ళీ ఈ ఇంటికి వచ్చావా? నక్షత్ర భూమి వైపు చూస్తూ, ఏయ్ ఏంటలా చూస్తున్నావు? ఇప్పటి వరకు నేను టిఫిన్ చేస్తున్నాను కదా, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, వచ్చి కాళ్ళు నొక్కు అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అక్కడే దూరం నుంచి చూస్తున్న అపూర్వ గోరింటాక్ పిన్ని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మాయి భూమినేంటి నక్షత్ర అలా అంటుంది, ఈ పిల్ల అసలే తక్కువది కాదు కదా అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఏం చేస్తుంది పిన్ని, ఏమీ చేయలేదు అని అంటుందన్నమాట. అలా ఇంకా భూమి గురించి అపూర్వ. అప్పుడే ఇంకా అలా నక్షత్ర, హేయ్ చెప్పేది నీకే, చెవులు వినిపించటం లేదా? నా కాళ్ళు మసాజ్ చెయ్యి, నీకు ఎక్స్ట్రా జీతం ఇస్తానులే అని అంటుంది నక్షత్ర. ఇంకా అప్పుడే కరెక్ట్గా శరత్ చంద్ర వస్తారు. నక్షత్ర అని గట్టిగా అరుస్తారు. ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది. డాడ్ అని అంటుంది. ఏంటి నక్షత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో ఎలా మాట్లాడుతున్నావు? భూమి ఎవరనుకుంటున్నావు? భూమి నీ అక్క అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. వాట్ డాడ్, వాట్ ఆర్ యు టాకింగ్? ఆ చీప్ ఫెలో నాకు అక్క అని అంటారు. షటప్, జస్ట్ షటప్. నీలో చూడని ప్రేమని నేను తనలో చూశాను. తనే నా కన్న కూతురని అనుకుంటున్నాను. ఇప్పటి నుండి ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉంటుందో భూమికి కూడా అంతే హక్కు ఉంటుంది. ఎందుకంటే భూమి నా కన్న కూతురితో సమానం కాబట్టి అని అంటాడు శరత్ చంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట నక్షత్ర. అపూర్వ కూడా, బావా ఏంటి బావా, పాపం చిన్నపిల్ల, దానికి తెలియదు కదా, ఇప్పుడే యుఎస్ నుండి వచ్చింది, తను ఇంట్లో పని మనిషే కదా, అందుకే కాలు నొక్కమని అడిగింది. మీరు ఈ విషయంలో ఎందుకని ఇంతలా అరుస్తున్నారు? పాపం చిన్నపిల్ల అని అంటారు. నేను అరిచి చెప్పటం లేదు, మామూలుగా చెప్తున్నాను. చూడండి, అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, భూమిని ఇంకెవ్వరైనా తక్కువ చేసి చూశారో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శరత్ చంద్ర. అలా ఇంకా భూమి అపూర్వ దగ్గరికి వస్తుంది. చూసావా అపూర్వ మమ్మీ, నన్ను కాలు నొక్కమని మీ కూతురు అడిగితేనే ఎంత విధ్వంసం జరిగిందో, ఒకవేళ ఇంకేదైనా నువ్వు నా విషయంలో తప్పు చేస్తే అప్పుడు అదే జరుగుతుంది, గుర్తుంచుకో అని అంటుంది భూమి. నక్షత్ర మాత్రం, హే ఎప్పటికీ నువ్వు నా స్థానంలోకి రాలేవు, ఎందుకంటే నీ స్థాయి వేరు నా స్థాయి వేరు అని చెప్తుందనమాట నక్షత్ర. ఇంకా అలా కోపంగా నక్షత్ర వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. శారద గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ ఎందుకురా బాధపడుతున్నావు అని అంటారు. అమ్మా నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నేను భూమిని ప్రేమిస్తున్నానమ్మా, ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. అలాంటిది భూమి నాకు ఎందుకు కలవడానికి నచ్చటం లేదో నాకు అర్థం కావట్లేదు. అది మాత్రమే కాదు, భూమి ఆడు చెప్పిన మాటలనే వింటుంది. ఆ శరత్ చంద్ర ఏం చెప్తే అదే చేస్తుంది. ఆ శరత్ చంద్ర అంటే తను ఎందుకు అభిమానం చూపిస్తుందో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు గగన్. చూడు గగన్, అన్నిటికీ కారణాలు ఉంటాయి. ఇప్పుడు తనకి నువ్వెవరో తెలీదు, నీకు తనెవరో తెలీదు, కానీ మీ మధ్యలో ఎలా బంధం ఏర్పడింది? తనని నువ్వు కాపాడుతావు, నిన్ను తను కాపాడుతుంది. మీ ఇద్దరి మధ్యలో బంధం ఎలా ఏర్పడింది? అనుకోకుండానే కదా. అలానే భూమికి కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో తన కన్న తండ్రి ప్రేమ ఆ శరత్ చంద్ర దగ్గర దొరికిందేమో, అందుకే భూమి తన్ని కన్న తండ్రిలా ఫీల్ అవుతుంది. ఆ విషయంలో నువ్వెక్కువగా ఆలోచించద్దు భూమి. గగన్, మనం ఎక్కువగా ఆలోచిస్తే మన మనసే పాడవుతుంది, కాబట్టి హ్యాపీగా ఉండు అని చెప్పి అలా ఇంకా వెళ్ళబోతుంటే అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఫోన్ చేస్తారు ఇంకా గగన్కి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. అమ్మా ఎందుకు ఈయన నాకు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతాడు. నాకేం తెలుసురా, ఫోన్ చేసి మాట్లాడు అని అంటారు. ఇంకా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే నక్షత్ర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
హలో హాయ్ గగన్ బావా అని అంటుంది. నువ్వేంటి ఇలా కాల్ చేసావు అని అడుగుతాడు గగన్. ఏం లేదు బావా, రేపు నా బర్త్డే, అందరూ పార్టీకి వస్తున్నారు, నువ్వు కూడా ఖచ్చితంగా రావాలి అని అంటుంది. నో నక్షత్ర, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. బావా ఇంట్రెస్ట్ చేసుకొని రా, ఎందుకంటే నీ కోసం నేను పార్టీలో స్పెషల్గా వెయిట్ చేస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దు, నువ్వు రేపు పార్టీకి వస్తున్నావు అంతే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నక్షత్ర. ఏమైంది గగన్ అని అడుగుతారు శారద. నక్షత్ర ఫోన్ చేసిందమ్మా, తను నన్ను రమ్మని చెప్తుంది, తను రేపు బర్త్డే అంట, పార్టీకి రమ్మని చెప్తుంది అని అంటాడనమాట గగన్. అయితే ఇంకేంటి, వెళ్ళి అక్కడ భూమిని కూడా కలిసి నీ మనసులో మాట చెప్పిరా. పార్టీలో ఉంటారు కాబట్టి ఎవరు ఎక్కువగా పట్టించుకోరు, ఓకేనా అని అంటారు. పాపం గగన్కి ఇష్టం లేకపోయినా భూమిని బాగా కలవాలి అనే ధ్యాసలోనే ఇంకలా పార్టీకి వెళ్ళడానికి సిద్ధమవుతాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి అలా ఇంకా నక్షత్ర కోసం కావాలని, నక్షత్ర తిక్క కుదర్చాలని, తన పొగరు దించాలని కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళి తనకి తెలిసిన ఒక పౌడర్ని తయారు చేసి అలా ఇంకా కాఫీలో కలుపుతుంది భూమి. ఎక్స్క్యూజ్ మీ, మహారాణి నక్షత్ర గారు అని అంటుంది. హౌ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది నక్షత్ర. మీకోసం స్పెషల్గా చేసిన కాఫీ తాగండి, టేస్ట్ చాలా బాగుంటుంది అని అంటుంది భూమి. థ్యాంక్ యూ అని ఇంకా అలా కాఫీ తాగుతారనమాట. కాఫీ తాగేసరికి వావ్, నిజంగా టేస్ట్ చాలా బాగుంది అని కాఫీ తాగుతూ ఇంకా ఒక్కసారిగా కాఫీ తాగిన 5 మినిట్స్కి వెంటనే తన గొంతు అయితే మారిపోతుంది. ఇంకా ఒక ఎలుక గొంతులా వచ్చేస్తుంది అనమాట నక్షత్రకి. హలో హలో అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి గొంతు సెట్ అవ్వట్లేదా, వెళ్ళి మీ మమ్మీ గారికి చెప్పు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. హేయ్, ఏం చేశావే నా కూతుర్ని అని అడుగుతుంది అపూర్వ. నేనేం చేయలా, నేనిచ్చిన కాఫీ తాగి తన గొయ్యి తనే తీసుకుంది, నేనేం చేస్తాను అని అంటుంది భూమి. మర్యాదగా ఇవాళ తన బర్త్డే ఉంది, తన గొంతు తెప్పించు అని అంటుంది అపూర్వ. ఎవరి పొగరికి వాళ్ళకి దిగాలి, ఇది తన కర్మ కాబట్టి తనే అనుభవించాలి, మీరు మీ పని చూసుకోండి, తను ఎప్పుడొకప్పటికి సెట్ చేసుకుంటుంది అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనమాట భూమి. ఇంకా అపూర్వ అయితే చాలా బాధపడుతూ ఇంకా ఇటువైపు ఏదో ఒకటి చెయ్యాలి భూమిని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా బొంగురు గొంతుతో నక్షత్ర అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. అమ్మ భూమి అని అంటారు. ఏంటి మావయ్య అని అడుగుతుంది భూమి. ఇదిగో అమ్మా, ఈ చైన్ వేసుకో అని అంటారు. మావయ్య ఇప్పుడు ఎందుకు మావయ్య ఇది అని అంటుంది పాపం భూమి. అది కాదమ్మా, నువ్వు అందరి పార్టీకి వస్తారు, అందరి మెడలో బంగారం ఉంటుంది, నీకు లేకపోతే బాగోదు కదమ్మా, అందుకే బంగారం నీకోసం చైన్ తీసుకొచ్చాను, ఇదిగో వేసుకోమ్మా అని అంటారు. వద్దు మావయ్య, నాకు ఇలాంటివి నచ్చవు అని అంటుంది. అమ్మా, ఇది నీ ఆస్తమ్మా, నీ బంగారం నువ్వేసుకోవడంలో తప్పేముంది చెప్పు, ఇది నీ కోసం, అర్థమైందా, నా మాట విని వేసుకో అని చెప్పి అలా ఇంకా చైన్ ఇస్తారనమాట కౌశిక్. కృష్ణమూర్తి ఇంకా అలా ఇచ్చేసరికి ఇదంతా దొంగతనంగా వినేస్తుంది అపూర్వ. ఎస్, ఎలా ఈ ఎలుక బోన్లో చిక్కుతుందా అని అనుకున్నాను, ఇప్పుడు చిక్కింది, ఇప్పుడు చూడు నా ఆట ఎలా ఆడిస్తానో అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా అపూర్వ. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. గగన్ బర్త్డే పార్టీకి వస్తాడు. గగన్ని చూసిన శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటాడు. డాడీ, నేనే బావని రమ్మని చెప్పాను, ప్లీజ్ డాడీ, ఈ విషయంలో నువ్వు నా మాట కాదనొద్దు, ఇవాళ నా బర్త్డే డాడీ ప్లీజ్ అని అంటుంది. సరే, నువ్వు చెప్పావు కాబట్టి, ఇవాళ నీ బర్త్డే కాబట్టి నేనేమీ అనటం లేదు, కానీ వచ్చాడా వెళ్ళాడా అన్నట్టు ఉండాలి, వాణ్ణి ఎక్కువగా నువ్వు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇంకలా కండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. వెంటనే శరత్చంద్ర,
ఇంకా అలా గగన్ అయితే బర్త్డే పార్టీకి వచ్చి భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి పాపం ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ గారు మీరు రావడం నాకు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. భూమి నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇంకా పక్కకు వెళ్తాడనమాట భూమిని తీసుకొని గగన్. ఇది ఇలా ఉండగా ఇంకా అలా కావాలనే వెతుకుతూ ఉంటుందన్నమాట. అపూర్వ అపూర్వ ఏమైంది అని అడుగుతారు. ఏం లేదండి, మీకు ఇది చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు. నేను ఒక మంచి చైన్ని మీరాకి ఇచ్చాను. మీరా ఏమో ఆ చైన్ గురించి చెప్పమంటే చెప్పటం లేదు. మీరా ఆ చైన్ ఎక్కడా అని చెప్పి అడుగుతారు. చెప్తాను ఆ చైను అని అంటుంది. ఏమైంది చైన్కి చెప్పమ్మా మీరా అని అంటారు. ఏం లేదండి ఆ చైన్ అని చెప్పి కనిపించట్లేదు, అంతే కదా నేను వెతుకుతాను అని వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా భూమికి ఆ చైన్ ఉండడం చూస్తుంది అపూర్వ. బావా చూసావా భూమి మనకు తెలియకుండా ఈ చైన్ని ఎలా దొంగతనం చేసిందో చూసావా బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా దొంగతనం నిందపడేసరికి భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను దొంగతనం చేయలేదు అని చెప్తుంది. మరి ఎవరిచ్చారు నీకు అని అడుగుతారు. నేనే ఇచ్చాను అని అంటాడు కృష్ణప్రసాద్. హలో, నువ్వు తన కోసం నిందని నీ మీద వేసుకోవద్దు బావా. ఈ ఇంటి కూతురు కూడా అవ్వాలనుకుంటుంది, ఇది కూడా అవ్వాలనుకుంటుంది. ఇప్పుడు బంగారం ఏమో దొంగతనం చేసింది. ఇలాంటి వాళ్ళని నువ్వు దగ్గరికి రానిచ్చి తప్పు చేసావు బావా అని చెప్పి అందరి ముందు దొంగతనం నింద వేస్తుంది భూమిపై అపూర్వ. నాకు అలా చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది భూమి. లేకపోతే నువ్వు ఎందుకు ఈ చైన్ దొంగతనం చేసావని చెప్పి అపూర్వ గట్టిగా అడుగుతుంది. నేను ఈ దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు, ఎందుకంటే నేను ఆయన కూతుర్ని కాబట్టి అని చెప్తుంది. అలా ఇంకా భూమి ఒక్కసారిగా శరత్చంద్ర భూమి తన కూతురని తెలుసుకొని షాక్లో ఉండిపోతారు. అమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఏమంటున్నావు భూమి అని అంటారు. అవును, నేను నిజమే చెప్తున్నాను. నేను మీ కూతుర్ని. ఈ విషయాన్ని ఎలా నిరూపించుకోవాలో నాకు నిజంగా తెలీదు, కానీ ఈ విషయం అపూర్వకి ముందే తెలిసి కూడా మీతో చెప్పలేదు అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ వైపు చూస్తాడనమాట. అలా శరత్చంద్ర బావా తను అబద్ధం చెప్తుంది బావా అని అంటారు. నా మీద ఒట్టేసి చెప్పు, నిజం చెప్పు, భూమి నా కన్న కూతురా అని అడుగుతాడు శరత్చంద్ర. ఇంకా శరత్చంద్ర మీద ఒట్టేస్తుంది కాబట్టి అవును బావా, భూమి నీ కూతురే అని చెప్తుంది అపూర్వ. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.